ఒక ఫాలోవర్ నన్ను అడిగారు, అంటే పెళ్ళి చేసుకోవడానికి ఫిజికల్ అపియరెన్స్ మ్యాటర్సా కాదా అని చెప్పి అడిగారు. ఆబ్వియస్గా ఫిజికల్ అపియరెన్స్ మ్యాటర్స్, బట్ కానీ కొన్ని టైమ్స్లో సరే ఫిజికల్ అపియరెన్స్ మ్యాటర్స్, నేను కాదు అనట్లేదు. మీరు పెళ్ళి చేసుకుంటారు, చాలా అందమైన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటారు, అందమైన అబ్బాయిని పెళ్ళి చేసుకుంటారు. పెళ్ళైన తర్వాత మేబీ యాక్సిడెంటల్గా వాళ్ళ అందం పోతుంది. ఆ సన్నగున్న అమ్మాయి కాస్త లావుగా అయిపోతుంది. అండ్ తెల్లగా అందంగా తయారైన ఉన్న అమ్మాయి, ఆ అమ్మాయికి సడన్గా ఏదో ఇంటర్నల్ హెరిడిటీ ప్రాబ్లమ్స్ ఏదో వచ్చేసి ఆ అమ్మాయికి ఫేస్ మొత్తం పాడైపోతుంది. అప్పుడు ఆ అమ్మాయిని మీరు వదిలేస్తారా? పెళ్ళి చేసుకుంటారు. పెళ్ళి చేసుకున్నాక ఒక 10-15 ఇయర్స్ తర్వాత మీరు ఎంత ఫిట్గా ఉన్న అబ్బాయిని పెళ్ళి చేసుకున్నా, ఒక 10-15 అయిన తర్వాత మన డాడ్ వాళ్ళని చూసాం కదా, పెళ్ళప్పుడు చాలా సన్నగా ఉన్నారు. 10-15 ఇయర్స్ అయిపోయిన తర్వాత కొంచెం చబ్బీ అవుతారు. అండ్ వాళ్ళు మన పెళ్ళికి వచ్చేసరికి మన డాడ్ మామ్ వాళ్ళు బాగా లావ్ అయిపోతారు. అంటే మామ్ డాడ్ని వదిలేసామా మనం? సో అందుకోసమే ఫిజికల్ అపియరెన్సెస్ డస్ నాట్ మ్యాటర్స్ అని చెప్పి నేను అంటున్నా. మీరేమంటారు? నాకైతే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎందుకోసం అంటున్నానంటే ఇది 2 minutesలో మాట్లాడే వీడియో కాదు, కంటిన్యూస్ పార్ట్ ఉంటుంది. సో ఫిజికల్ అపియరెన్స్ మ్యాటర్సా కాదా అనేది చెప్పండి. అండ్ దాన్ని బట్టి నేనైతే మ్యాటర్స్ కాదు అని చెప్పంటున్నాను. మీరు మ్యాటర్సా కాదా అనేది మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.